ప్రైజ్ లార్డ్. ఈ యొక్క సాయంకాలపు ప్రార్థన కూడికను మరి ప్రార్థనతో మనం ఆరంభించుకుందాం. దయచేసి మీరు ఎక్కడున్నప్పటికీ తలలు వంచండి. దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు అవరమై ప్రార్థనతో ఈ కూడికను ఆరంభించుకుందాం. ప్రియమైన తండ్రి, మీ పాదాలను పొందిన ప్రభా, ఎంతైనా నమ్మకం దేవుడు, మీ నమ్మకత్వాన్ని బట్టి మేము పూజిస్తూ మీకు కనిపిస్తున్నాం. దేవా, దినవంతటి బట్టి మీరు రక్షణకు వస్తున్నాను ప్రభా. ఎక్కడైతే తప్పించినామో, ఎక్కడ జారిపోయింటున్నామో ప్రభా, మరొకసారి మీ రక్తంలో మనం కడిగి శుద్ధీకరించండి ప్రభా. ప్రార్థన కూడిక కొరకై మీరు సిద్ధపరచండి. మీరు దాసుని శిలువ చాటున మరుగుపరచండి. పాడే పాటల్లోనూ ధ్యానించేటువంటి వాక్యంలోనూ ప్రభా మీ యొక్క కృపను, మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా. మీరే సహాయం చేసి మీరు నడిపించండి ప్రభా. నీ వాక్యం చేత తండ్రి మీరు మాతో మాట్లాడవలసిన కోరుచున్నాం. ఓ ప్రభా, కనిపించే కనబడే యొక్క శక్తులను యేసుక్రీస్తు నామములోనే గద్దిస్తూ బంధిస్తున్నాం. కేవలం పిరికి మాడే ప్రభా హెచ్చించలాగున మీరే సాయం చేసి నడిపించమని, వాయిద్యములు కూడా ప్రభా మీ ఆదరణ పెట్టుకోమని యేసుక్రీస్తు నామములోనే అడిగి పట్టుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 546 పాడుకుందాం. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. సాంగ్ నంబర్ 546 ఇన్ ద ఓల్డ్ సాంగ్ బుక్ 459. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు కమల వృక్షము వలె మోవేయుదురు. వారు కమల వృక్షము వలె మోవేయుదురు. మోరాయము కాని గొప్ప సంగతులు. మోరాపెట్టు మోరాయము కాని గొప్ప సంగతులు. మరియు గూఢమైన సంగతులు దేవుడే తెలుసును. మరియు గూఢమైన సంగతులు దేవుడే తెలుసును. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు కమల వృక్షము వలె మోవేయుదురు. వారు కమల వృక్షము వలె మోవేయుదురు. గత కాలమున క్రీస్తు పేరాటాడుగా కొంటిరి. గత కాలమున క్రీస్తు పేరాటాడుగా కొంటిరి. సతతము ఆనందమంద అడుగుడి దొరుకును. సతతము ఆనందమంద అడుగుడి దొరుకును. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు కమల వృక్షము వలె మోవేయుదురు. వారు కమల వృక్షము వలె మోవేయుదురు. యెహోవాకు
కొరకు ఎదురు చూచి పొందుడి బలము యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము రమునందు పక్షిరాజువా పైకి గురుదురు ఇహమునందు పక్షిరాజువా పైకి గురుదురు నీతిమంతుల ప్రార్థన దేవుడా కించును తమల వృక్షము వలె మోగు వేయుదురు వారు తమల వృక్షము వలె మోగు వేయుదురు చివరి వచనం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా వృద్ధి పొందేదు నానే నీ దేవుడు నిశ్చయముగా వృద్ధి పొందేదు నానే నీ దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకించును వారు కమల వృక్షము వలె మోగు వేయుదురు వారు కమల వృక్షము వలె మోగు వేయుదురు పాట సంఖ్య 198 పాత పుస్తకంలో 760 198 పాట సంఖ్య హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా మొదటి వచనము చివరి వచనమే పాడుకుందాం హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదం హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదం అన్ని వేళలయందునా నిన్ను పూజించు కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడెదం హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదం వాగ్దానములనిచ్చి వాగ్దానములనిచ్చి చూడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడు నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదం హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదం లాస్ట్ వచనం ఈ జీవిత యాత్రలో సంభవించిన ఈ జీవిత
వందనా ప్రభువా నిన్ను కొనియాడెదం హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదం హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదం అండి మనము ప్రార్థనలోనికి వెళ్ళక ముందుగా కొన్ని మాటలు బైబిల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనము మనందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 వర్స్ 18. కీర్తనలు 34:18 వచనం. దయచేసి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ బైబిల్ని తెరిచి నాతో పాటు కూడా మీరందరూ గట్టిగా బిగ్గరగా ఈ వాక్య భాగంను చదవాలని కోరుతున్నాను. విరిగి నా హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. మరొక్కసారండి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీ పాదనలు పొందడం ప్రభువా, మరొకసారి ఈ సాయంకాల సమయంలో మా గమనంలోనికి మీరు తీసుకొచ్చినటువంటి వాక్య భాగం బట్టి కూడా మీకు వందనములు ప్రభువా. 34వ అధ్యాయం కీర్తనలు 18వ వచనం కొరకు స్తోత్రాలు ప్రభువా. విరిగి నలిగిన మనస్సును ప్రభువా మీరు ఇష్టపడుతున్నారు, మీకు స్తోత్రాలు. ఏక సమయంలో మేము కూడా విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలోనికి రాగల కొరకై మేము ఆయత్తపరిచిన విధానం కొరకై మీకు స్తోత్రాలు. ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. తద్వారా మా జీవితంలో సర్చించుకునే వారమై ప్రభువా ప్రార్థించి మా ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగటకు దయచేయమని, మరొకసారి సులుచాటును మరుగుపరిచి అభిషేకించి మీరు వాడుకోమని, కనిపించి కనబడే యొక్క చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ప్రతి విధమైనటువంటి అంతరాయం తప్పించమని యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనము. ఇది చాలా పరిచయ భాగమై ఉంటుంది మనకి. మరి గత వారము ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? ఏ తలంపు మనం ధ్యానించుకున్నాం? లాస్ట్ మండే రైట్. మనము ఏ ప్రార్థన అంశం గురించి మనము ధ్యానించుకున్నాం? ఎనీబడి చెప్పగలరా? ప్రకటన 5వ అధ్యాయము 8వ వచనము ఆధారం చేసుకొని పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ప్రభు మరి ఆలకించేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి పరిశుద్ధులు మరి ఎవరు, ఏ రీతిగా ఉంటారు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. రండి మరి ఈ యొక్క సాయంకాల సమయము కొన్ని నిమిషాలు ప్రార్థనలోనికి వెళ్ళక మునుపుగా మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం కదండి. భోజనంకు ముందు ఏం చేస్తాం? రిషిత, భోజనంకు ముందు ఏం చేస్తాం చెప్పు? భోజనంకు ముందు బిఫోర్ గోయింగ్ టు బు ఫుడ్ వాట్ విల్ డూ? యాజ్ ఇట్ ఈస్గా అట్లనే తింటామా మనము? ఏం చేస్తాం చెప్పు? జాయ్ చెప్తుంది చేతులు కడుక్కుంటాం. చెప్పు, ఎనీ ఆన్సర్? వాట్ యు విల్ డూ? ఎస్, చేతులు కడుక్కుంటాము కదా. వాక్యంలోని ఆరాధనలోనికి మనం వెళ్ళక మునుపుగా, ప్రార్థించక ముందుగా మన హృదయాలను కదా మనం శుద్ధి చేసుకున్న వారమై దేవుని యొక్క సన్నిధిలో నేను కూడా మరి అట్టి రీతిగా వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకునేటువంటి వారమై మనము ప్రార్థనలోనికి మరి ప్రవేశించినప్పుడు నిజంగా మరి ఆ ప్రార్థన మరి ఎంతో మరి ప్రభు అంగీకరించేటువంటి ప్రార్థనగా ఉంటుంది. అయితే రండి మరి ఈ యొక్క వచనము దయచేసి ఎనీబడి కెన్ రీడ్ 18వ వచనం, 34:18 వచనం. విరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసన్నుడు,
నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గలవారికి. ఇక్కడ మనకు రెండు పదాలు కనిపిస్తున్నాయి, రెండు కాంటెస్ట్ కదా, రెండు కాంటెస్ట్ కనిపిస్తున్నాయి. ఒకటి విరిగిన హృదయము, ద లార్డ్ ఈస్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ సేవ్స్ ద క్రష్డ్ ఇన్ స్పిరిట్. విరిగిన హృదయము, తర్వాత నలిగిన మనస్సు. ఏక సాయంకాల సమయంలో ప్రభు పాదముల చెంతకు నువ్వు నేను కూడా వెళ్లే ముందుగా దావీదు యొక్క అనుభవాన్ని మనం ధ్యానించుకుందాం. చూడండి, దావీదు మరి తన జీవితంలో ప్రభుని ఏ రీతిగా స్తుతిస్తూ వచ్చాడు, ఏ రీతిగా తాను ప్రార్థిస్తూ వచ్చాడు, ఏ రీతిగా తాను సరిచేసుకొని దేవుని యొక్క సన్నిధిలో గోదాడుతూ వచ్చాడటువంటి గమనములు కొంతసేపు మనం ధ్యానించుకుందాం. విరిగిన హృదయము రెండవది. ఇక్కడ మనం చదువుకునే భాగంలో నలిగిన మనస్సు, అది దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు. దేవునికి ఇష్టమైనటువంటిది ఏదంటే విరిగిన హృదయము, రెండవదిగా నలిగిన మనస్సు. ఈ అనుభవంలోనికి మనుషుడు ఎప్పుడు వస్తాడు అంటే 2వ సమూయేలు రండి, 2 సమూయేలు చూడండి. విరిగిన హృదయము, నలిగిన మనస్సు, ఇది దేవునికి ఇష్టము. అయితే ఇలాంటి అనుభవంలోనికి మనుషులమైనటువంటి మనము ఎప్పుడు వస్తాము? రండి, 12వ అధ్యాయము 2 సమూయేల్ చాప్టర్ 12 వర్స్ 7. 2వ సమూయేలు 12వ అధ్యాయము 7వ వచనము. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేళ్ల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి. చాలండి. నాతాన్ సెడ్ టు డేవిడ్, యు ఆర్ ద మ్యాన్. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే. చాలండి. మరి దావీదు విషయంలో మరి ఎక్కువ నేను రెఫరెన్స్ చూపించదలుచుకోలేను, మరి సమయం కారణాన్ని బట్టి. మరి దావీదు దేవునికి వ్యతిరేకముగా తాను పాపం చేసినప్పుడు నిశ్చంతంగా ఉన్నాడు అనమాట. నిశ్చంతంగా ఉన్నప్పుడు దేవుడు నాతానును పంపి హెచ్చరించినప్పుడు దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. మనం గమనించాల్సిన విషయం, దావీదు పాపం చేసి దర్జాగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు నాతానును ద్వారా దావీదును దర్శించినప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉంటున్నాడు పిల్లారా, దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉంటున్నాడు. సో కాబట్టి నాతాను ద్వారా దావీదును దర్శించినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపముతో దేవుని యొక్క సన్నిధిలో మరి తాను మరి ఒప్పుకుంటాడు. ఆదాము ఏం చేశాడంటే తన తప్పును కప్పుకున్నాడండి. దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడుగా అయ్యాడు. పశ్చాత్తాపముతో చేసేటువంటి ప్రార్థన దేవునికి సన్నిహితంగా చేస్తూ ఉంటుంది పిల్లారా. మన జీవితంలో పశ్చాత్తాపముతో మనం ప్రార్థించకుండా కదండి, ఎంతకాలం మనం చేసినప్పటికీ దేవుని యొక్క సన్నిధికి మనం దగ్గర అయ్యేటువంటి వారం కాం. దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉంటుంటే మరి పశ్చాత్తాపముతో దైవ సేవకుడైనటువంటి నాతాను ద్వారా దర్శించినప్పుడు ఆ మనుషుడవు నీవే. దట్స్ ఆల్ పిల్లారా. ఎప్పుడైతే ఆ మనుషుడవు నీవే అని సేవకుడు హెచ్చరించినప్పుడు పశ్చాత్తాపముతో తన తప్పును తాను అంగీకరించాడు. క్రైస్తవులంగా దేవుని బిడ్డల యొక్క లక్షణము విధేయత, పశ్చాత్తాపడుట, ఒప్పుకొనుట. ఇది విరిగి నలిగిన హృదయం వారి యొక్క లక్షణం. విరిగిన హృదయము మనం చూసుకుంటూ వచ్చాం. కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తూ వస్తున్నాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు. మన హృదయంలో విరిగినయా? రెండవదిగా నలిగిన మనస్సును ఆయన రక్షించును. ఇది విరిగి నలిగిన హృదయము గల వారికి ఆయన ఆసనుడుగా ఉంటున్నాడు. వారికి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. వారి ప్రార్థన కావచ్చు, వారి ఆరాధనను మరి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లారా. దావీదు యొక్క జీవితాన్ని కనుక గమనించినట్టయితే
మరి ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి పశ్చాత్తాపం పొందినప్పుడు విరిగి నలిగినటువంటి అనుభవంలోనికి వచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. క్రైస్తవులముగా పశ్చాత్తాపము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితంలో పశ్చాత్తాపము లేకుండా ప్రభు సన్నిధిలో నువ్వు ఎంతకాలము కొనసాగినప్పటికీ నిజంగా అది దేవుని యొక్క దృష్టిలో నువ్వు నేను కూడా దూరస్థులంగానే ఉంటున్నాం ప్రియులారా. నాతాను హెచ్చరించాడు, ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే. ఒకటే మాట, డేవిడ్ ఈజ్ అ కింగ్. దావీదును మించినటువంటి రాజు లేనే ఎవరు లేరండి. అయినప్పటికీ దేవుని సేవకుని ముందు ఈజ్ ఎ హంబుల్ మ్యాన్. తను తాను తగ్గించుకున్నాడు. దిస్ ఈజ్ విరిగి నలిగిన హృదయం గారి లక్షణం అండి. ఉన్నదా? మన విశ్వాసులంగా దేవుని యొక్క సన్నిధిలో సో కాల్డ్ బిలీవర్స్గా దినములు గడుస్తుంటున్నాయి. ఇలాంటి అనుభవంలోనికి మనం రావాలని ప్రభు యొక్క ఆశ ఉంటుంది పిల్లరా. భయంకరమైనటువంటి ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభు మనల్ని సిద్ధపరిచేటువంటి వాడు కొట్టున్నాడు. నువ్వు నేను కూడా దావీదు లాంటి అనుభవంలోనికి రావాలని చెప్పేసి దేవుని యొక్క ఆశ ఉంటుంది పిల్లరా. తండ్రి, మరి విరిగి నలిగినటువంటి అనుభవము అనగా మనం ఏం చూసుకుంటూ వచ్చాం, ఒక వ్యక్తి తను పాపినని గ్రహించి పశ్చాత్తాపము పొందినప్పుడు విరిగి నలిగిన మనస్సులోనికి, విరిగి నలిగినటువంటి మనస్సు అనేటువంటి అనుభవంలోనికి వచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మరి కీర్తనలు 51 రండి, కీర్తనలు 51 ఇంకా క్లుప్తంగా మనకు అర్థం కావడానికి కొరకై ఈ మాట చూసుకుందాం. కీర్తనలు 51 చూడండి, దావీదు ఏ రీతిగా ఒప్పుకున్నాడు చూడండి. 51:5 దయచేసి చదవండి. కీర్తన, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 51 వర్స్ 5. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చదవండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. చాలండి. మనం చూస్తుంటాం 51వ కీర్తన, బెత్షెబాతో తాను పాపం చేసినప్పుడు పశ్చాత్తాపముతో చేసినటువంటి ఈ ప్రార్థన కీర్తనలో 51వ అధ్యాయంలో ప్రియులారా. చూడండి, నాతాను ద్వారా తాను హెచ్చరించబడినప్పుడు ఆ మనుషుడవు నీవే, దావీదు ఆ మనుషుడు నీవే. ఒకవేళ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బహుశా నీతో మాట్లాడుతుండొచ్చు. ప్రభా, ఎక్కడ తప్పు పెట్టున్నాను ప్రభా, నీ వాక్యం చూపిస్తుంటుంది ప్రభా, విరిగి నలిగిన మనస్సును ఇష్టపడుతున్నావు ప్రభా, ఎక్కడైనా దుఃఖపరిచానా ప్రభా నాకు చూపించు ప్రభా అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతుంటున్నాడు. దావీదుతో మాట్లాడే దేవుడు ఆ మనుషులు నీవే అన్నప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. అది విరిగి నలిగినటువంటి హృదయము, అది దేవునికి ఇష్టానుసారుడుగా చేసినటువంటిగా ఉంటుంది పిల్లారా. చూస్తూ వచ్చాము 51వ కీర్తనలో 5, 6, 7, 3 వచనాలు చూస్తున్నాం. నేను పాపంలో పుట్టినవాడని అంటాడు. అంతరంగంలో సత్యమును కోరుతున్నాను అంటున్నాడు. 7వ వచనంలో ప్రభా, నేను పవిత్రుడగినట్లుగా ఈ సోపుతో నా పాపమును పరిహరింపము. ఈజ్ ఎ కింగ్. దావీదు ఒక మంచి హోదాలా ఉంటున్నాడు. అయినప్పటికీ దేవుని సన్నిధికి, అదే రీతిగా దేవుని సేవకుని దగ్గరకు వచ్చినప్పుడు తను తాను తగ్గించుకుంటున్నాడు. మన జీవితంలో తగ్గింపు, విరిగి నలిగినటువంటి హృదయము, అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యమనండి. కొంత మన జీవితంలో ప్రభు ఆశీర్వదించి ఒక్క మెట్టు మన ఆఫీస్లో కానీ ఇంత ప్రమోషన్ వచ్చిందంటే ఇక కాలర్ ఎగిరేస్తామండి కదా. ఎక్కడ ఉంటుంది విరిగి నలిగినటువంటి హృదయం? సో కాబట్టి దావీదు యొక్క జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, విరిగి నలిగినటువంటి హృదయము కలిగి నువ్వు నేను కూడా ప్రార్థించినట్టయితే నిజంగా ఆ ప్రార్థన ప్రభు అంగీకరించేటువంటి వాడుగా ఉంటున్నాడండి. చూడండి, మనం చూస్తూ ఉంటుంటే మరి ప్రతిదినం కూడా నువ్వు నేను కూడా ఇలాంటి అనుభవంలో ఉండాలని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. ఈ మండే రోజు ఒక్క రోజే మాత్రమే ఈ చేసే ప్రార్థన కాదు, ప్రతిదినం కూడా ప్రభా నన్ను విరగొట్టు ప్రభా, నలుగొట్టు ప్రభా, నన్ను నీ స్వరూపంలోనికి తీసుకొని రా ప్రభా. అది ఎప్పుడైతే ప్రభుకు మనం అప్పచెప్పుకుంటామో ప్రభు ఏం చేస్తాడంటే
తను చెక్కుతా ఉంటాడు అనమాట. చెక్కుతా ఉంటాడు ఎక్కడైతే పొరపాటు చేస్తున్నామో కదా. చెక్కుతాడంటే సేవకుని ద్వారా చెక్కిస్తాడు. సేవకుడు వాక్యము ద్వారా చెక్కినప్పుడు కదా సరి చేసుకున్నట్టయితే ఆయన స్వరూపంలోకి వస్తాడు. నువ్వు నన్నే అన్నావు, నన్నే అని చెప్పేసి ఈ చర్చ మానేసి ఇంకో చర్చకి పోతావు, ఇంకో చర్చ మానేసి ఇంకో చర్చ పోతావు. నీ మన బ్రతకంతా చర్చలు మానేస్తా ఉంటుంటే ప్రభు రాకడలో ఏ సంఘంలో వెత్తబడతావు. నేటి దినాల్లో క్రైస్తవులు చూస్తూ ఉంటుంటే ఎక్కడైనా సరే వాక్యం చేత హెచ్చరించబడినప్పుడు నాకే కొట్టారని చెప్పేసి ఏం చేస్తారంటే మరి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం పిల్లరా. వాక్యపు వెలుగులో నిజంగా దావీదు మహారాజుకి నాతాను చెప్పినప్పుడు ఆ మనుషుడవు నీవే అని చెప్పినప్పుడు మారు మాట మాట్లాడకుండా తను తాను దేవుని యొక్క సన్నిధిలో సేవకుని ఎదుట ఒప్పుకున్నాడు. పశ్చాత్తాప ప్రార్థన చేసుకొని ఒప్పుకున్నాడు. ప్రవ్వా ఈ సోపుతో నన్ను కడుగు ప్రవ్వా. అది విరిగి నలిగినటువంటి వారి మనస్సు అంటే పశ్చాత్తాపడుట. ఒకటే సింపుల్, ద డెఫినేషన్ ఈజ్ పశ్చాత్తాపడుట. ఏదైనా సరే సేవకుడు కానీ, దేవుని సేవకుడు కానీ, ఏదైనా ఎల్డర్ కానీ ఏదైనా తప్పు చేసినప్పుడు సోదరుడా ఈ తప్పును సరి చేసుకున్నప్పుడు చెప్పినప్పుడు అది నువ్వు ఆశీర్వదించబడిన వాడిగా ఉంటున్నావు. చూడండి 5:51-17 51-17 51-17 సామ్స్ 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలండి, చూడండి చాలండి. విరిగిన మనస్సే కదా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. నీ మనస్సు విరిగలేదు కదా, నీ మనస్సు విరగలేదు, నీ మనస్సు నలగలేదు ఇలారా, ఇంకా ప్రభుకు నువ్వు ఏం అర్పిస్తావండి? నోటి మాటలతోనా మనం అర్పించేది? ఒక మా ఇండియాలో మేము చదువుకునేటప్పుడు ఒక మా సంఘంలో ఉండే అతనికి అవకాశం ఇవ్వకపోతే వాక్యంలో సేవకుడు హెచ్చరించినప్పుడు అతడు ఏం చేస్తాడంటే ప్రార్థనలో ఇష్టానుసారంగా ఆ సేవకుని పైన మరి నోటికి వచ్చినట్టుగా తను చెప్తూ ఉంటాడు పిల్లారా. అదేమైతే అతనికి క్షేమమా? అతని ప్రార్థన సంఘానికి క్షేమమా? అతని ఇంటి వారికి ఏమైనా క్షేమమా? ప్రియరా, నీ మనస్సు విరగలేదు, నీ మనస్సు నలగలేదు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కమింగ్ టు ద చర్చ్? ప్రభు అడుగుతున్నాడు. నువ్వు వాక్యమును దేవుని మందిరానికి వచ్చేసి వాక్యపు వెలుగులను నువ్వు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావా? వాక్యం విని తిరిగి సేవకునికే నువ్వు కొట్టడానికి వస్తున్నావా? అలాంటప్పుడు వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ కమింగ్? అందుకే దావీదు అంటున్నాడు, విరిగి నలిగినటువంటి మనస్సు కదా, విరిగి నలిగినటువంటి వారికి యెహోవా ఆసన్నుడు. నేను మార్చుకున్నాను, నేను పశ్చాత్తాపన్నాను. మీరు కూడా అట్టి అనుభవానికి వస్తున్నట్టయితే మీరు కూడా దేవునికి ఇష్టానుసారులుగా అవుతారని చెప్పేసి దావీదు ద్వారా కూడా మనతో మాట్లాడుతున్నాడు పిల్లారా. దావీదు ఎంతో గొప్పవాడు, మహారాజు అయినప్పటికీ దేవుని సన్నిధి, దేవుడు అంటే ఎంతో గౌరవించినట్టు వాడు కొట్టినాడు పిల్లారా. అందుకే కాపరి ఎక్కడ, అడవిలో గొర్రెలు కాచేటోడు సింహాసనం మీద హెచ్చించడానికి గల కారణము తర్వాత దేవుడు నా హృదయానుసారుడు అంటే దేవుని తర్వాత దావీదు. అంతే. నెక్స్ట్ అంటే విరిగి నలిగినటువంటి హృదయము చూడండి ఎంత స్థానానికి తీసుకెళ్ళినట్టు వాడికి ఉంటుంది పిల్లారా. మనం పరిశీలించుకుందాం. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. అంతకు మించింది ఇంకా ఏది లేదు. చూడండి చివరిగా ఒక మాట చూసుకొని ప్రార్థనలకు వెళ్దాం. 32వ కీర్తన 32వ కీర్తన 32 కీర్తన 3వ వచనం. సామ్స్ చాప్టర్ 32:3. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. చాలు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తన ధ్వని నా ఎముకలు క్షీణించినవి. చూడండి, దానికంటే ముందు మనం చూసినట్టయితే మొదటి వచనంలో తన అతిక్రమణలు పరిహారం నొందని వాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా కదా, మౌనంగా ఉన్నప్పుడు తన యొక్క మరి ఎముకలు క్షీణించినాయంట పిల్లారా. నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో కప్పుకొనకుండా ఒప్పుకునుట ధన్యత. మళ్ళొక్కసారి ఆ మాట చదువుకొని మనం వెళ్ళిపోదాం ప్రార్థనలోనికి. మన యొక్క ధ్యానాంశము
34:18 34:18 మనమందరం కలిసి చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ తెరవండి. 34 కీర్తనలు 34:18 విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి ఆయన రక్షించును. పిల్లారా, ఈ వాక్య వెలుగులో ప్రభా నీ వాక్యం సెలవిస్తా ఉంటుంది, నన్ను కూడా విరగొట్టు ప్రభా, నన్ను కూడా నల్లగొట్టు ప్రభా, పశ్చాత్తాపముతో ప్రభా, నేను ఎక్కడైతే తప్పై ఉంటున్నాను ప్రభా క్షమించు ప్రభా. దావీదుని క్షమించినట్టుగా ప్రభా నన్ను కూడా క్షమించు ప్రభా. క్షమాపణతో దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థించినప్పుడు ఆ బలులు అది దేవునికి ఇష్టమైనట్టుగా ఉంటున్నాయి. అట్టి రీతిగా ప్రార్థించిన కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. రండి ప్రార్థన చేసుకుందాం. మీ Gracious and Heavenly Father, thank you, blessed for this day, King of Kings, Lord of Lords, Lord for our sins. Thank you for this great salvation and peace, Lord Jesus. Thank you for this wonderful day you have given us, Lord Jesus. You are the one great God who can help us, Lord. Lord, I worship you that you are a great God, a wonderful God, a faithful God. Loving God, a true God, awesome God, a creator God, Lord Jesus. Thank you for creating this wonderful world for us, Lord. Lord, thank you for giving us this wonderful verse, Lord. In Psalms 34, verse 18, Lord, the Lord is nigh unto them that are of a broken heart, and saveth such as be a contrite spirit, Lord. And Lord, you're only one great God who can help us, Lord Jesus. And Lord, thank you for giving me the wonderful promise in all the basic knowledge of man, he should direct a path in Proverbs 3:6, Lord Jesus. This is the promise that you had given me in 2020, Lord Jesus. And Lord, thank you for giving me the promise, Lord. And Lord, Lord, I pray for the Jayshan families. My father Prashant uncle, Sridhar uncle, Durga Prasad uncle, Samuel uncle, Ankaraj uncle, Ganesh uncle, Bharat uncle, Edwin uncle, Gerald uncle, Shanti auntie, Padma auntie, Gangaratnam auntie, Devdas uncle, Daniel anna, Vijay uncle, Vipul uncle, Nanatanna, Jeevananna, Sanjil uncle, Jan Babu uncle, Emmanuel uncle, Venkatesh uncle, Ajay Moses uncle, Dinankar uncle, Prashant Kumar uncle, Samuel uncle from Ajman, Ashok Paul uncle and Raju uncle. Lord, thank you for helping all of us in thank you for helping all of them in their works, Lord. And also while they're driving also, Lord, help them, Lord Jesus. And wherever they go, please, Lord, protect your angels around all of them, Lord. And Lord, please, Lord, protect your angels around the children, her children and families, Lord. Please, Lord. And Lord, for what and all sins you had it, Lord, please, Lord, forgive us, Lord. And Lord, I pray for the people who are sick, Timothy, Tata, my father's father, Amadevi, Sridhar uncle's mother, Emily auntie and Gabriel uncle, Shanti auntie's mother and father, Mahima, Prashant uncle's daughter, Sridhar uncle's health, Malik auntie's mother, Theodore uncle, Timothy uncle and Korean uncle. Lord, please, Lord, help all of them, Lord. Lord, please, Lord, protect the angels around them, Lord. And Lord, the virus spreading throughout the whole over the world, Lord, please, Lord, protect your angels around us, Lord. And some people are suffering with the virus. Lord, please, Lord, touch and heal them, Lord. And also you kept your promise, and you also gave a promise that Exodus 15:26, Lord, you are the healing God, Lord Jesus. You are only the one who can heal us, Lord. And Lord, even we are ill or got any disease, Lord, your prayer is only the medicine for us, Lord. And Lord, we will always be ready for opening the doors of our heart for you, Lord. And Lord, please, forgive us for what and all sins we had did, Lord. And Lord, please, Lord, protect us for wherever we go, Lord. And Lord,
how you protected Shadrach, Meshach, Abednego, Daniel, and John the Revelation, Lord. How you helped all five of them. Please, Lord, help us also like them, like how you helped them, Lord. Please, Lord, now of this humble prayer in Jesus' name I pray. Amen. Amen. Loving Heavenly Father, thankful day, thanks, day, salvation, peace, Lord Jesus. Thankful this wonderful day given us, Lord Jesus. You are the King of Kings, Lord Jesus, who died for our sins and rose again on the third day. What a great God, amazing God, Lord Jesus. Lord Jesus, please, Lord Jesus, help us, Lord Jesus, be with us, Lord Jesus, protect us in this situation, Lord Jesus. The virus spreading throughout the world, Lord Jesus. Day by day, new cases are going on, Lord Jesus. Please, Lord Jesus, help us and be with us and guide us, Lord Jesus. Lord Jesus, I pray for all the people who are infected with virus, Lord Jesus, cure them, Lord Jesus, remove the infections, Lord Jesus. I pray for the people who are infected and died, Lord Jesus. I pray for the family comfort, Lord Jesus. Please, Lord Jesus, help us be with us, Lord Jesus. And even I pray for the school reopens, church reopens, Lord Jesus. Lord Jesus, please, Lord, help us, Lord Jesus, be with us, Lord Jesus. Lord Jesus, even I pray for kids who are studying and writing exams, Lord Jesus, please help everyone who are writing exams or studying, who are studying, Lord Jesus, in e-learning, Lord Jesus. And Lord Jesus, even I pray for special meetings in future. We want to conduct special meetings, VBS and youth meetings. I pray for all the sickness people, Lord Jesus, help them, Lord Jesus, touch and heal them, Lord Jesus. And even I pray for all the Jason families, Lord Jesus. And also I pray for UAE churches and international ministries, Lord Jesus. Abu Dhabi, Dubai, Ras Al Khaimah, Sharjah, Al-Ain, Fujairah, Lord Jesus. Whatever Zoom meetings are going on in these places, Lord Jesus, please, Lord Jesus, help them, be with them, Lord Jesus. And Lord Jesus, even I pray for our ministry, Lord Jesus, and service, Lord Jesus. Friday service, Monday service, and Thursday off night service, Lord Jesus. Off night prayer service, Lord Jesus. Please, Lord Jesus, help us, Lord Jesus, be with us, Lord Jesus. Help us in the service, Lord Jesus. Even I pray for international ministry, universal churches, God servants, and TV radio ministry, Lord Jesus. Please, Lord Jesus, whatever ministry is going on, Lord Jesus, please, Lord Jesus, help them, be with them, Lord Jesus. Lord Jesus, for now, some churches are open, Lord Jesus. Please, Lord Jesus, help them, be with them, protect them, Lord Jesus. Lord Jesus, please, help us, be with us, Lord Jesus. I offer this humble prayer in Jesus' name, I pray, Amen. Amen. Precious, loving Heavenly I kneel down before you. I thank you for protecting all of us in these days. Lord, we praise you and thank you for all the blessings. Lord, lead the way, hold our hands, give us your love and kindness, give us the power and strength. Lord is the King of kings and Lord of lords. Lord, you have been on the cross for our sins. You have shed your precious blood in Calvary. I exalt your highest holy name in my day-to-day life. And Lord, this coronavirus has spread in every country, and those who are suffering with coronavirus, please save them. And Lord is the only one God and the greatest God in the world. Lord, please help poor people. Please give them food, shelter, whatever they need. Lord, we lift up all those who are facing illness today. We ask that you will bring healing, comfort, and peace to their bodies. Calm the peace and let experience the healing of your power and love. And Lord, thank you for giving us the nice verse of Psalms 34, verse 8. Psalms 34, verse 18. And Lord, you told there that Lord is close to the broken-hearted and saves those who are in spirit. And Lord, thank you for giving us nice verse of 2 Samuel chapter 12, verse 18. And Lord, thank you for giving us nice verse of Psalms chapter 51, verse 5. And Lord, you told there that surely I was sinful at birth, painful from the time my mother conceived me. And Lord, thank you for giving us nice verse of Psalms 51, verse 17. And Lord, thank you for giving us nice verse of Psalms 32, verse 3. And Lord, please give knowledge to the scientists to make a medicine and a vaccination. Lord, please protect angels around us. Lord, you fill our hearts with joy and love. Keep everyone safe. And Lord, please bless this online prayers. Bless the small prayer, our Lord and our Savior Jesus Christ. I pray. Amen. Amen. Dear God, thank you for, dear God, help us. Thank you for everything.
I kneel down before you and thank you for Friday school, and thank you for memory verses, and thank you for everything. Guide us and guide our other families and help Philomena uncle families, Sridhar uncle family, Prashant uncle family, Ajay uncle family, Ganesh uncle family, Ankaraj uncle family, Bharat uncle family, and other uncle families and church families. Help us from coronavirus. Help who is suffering from coronavirus. Please save them and heal them and heal us too. Heal our family and other families. I pray in the name of Lord. Amen. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములయ్యా. గడిచిన దినములన్నింటిలో మీ కృపా హస్తాలతో ఆదుకుని ఆదరించి ఈ దినము వరకు సురక్షితముగా సజీవులుగా ఉంచిన నా గొప్ప దేవ, మీకు వందనములు స్తోత్రాలు నా ప్రభువా. ఈ రాత్రి వేళ ఒక చిన్న మందగా చేరిన ప్రభువా, నిన్ను ప్రార్థించుటకు నా ప్రభువా, కొన్ని ప్రార్థనా విన్నపములను మీ వద్దకు తీసుకొస్తూ ఉండగా నా ప్రభువా, ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఆలకించండి నా ప్రభువా. మీ నామం పేరిట ఏ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తే నా ప్రభువా అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. అడుగు వాటికన్నా ఊహించని వాటికన్నా ఎక్కువగా ఇచ్చి తృప్తిపరిచే దేవుడు నా ప్రభువా. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రాలు నా తండ్రి. ఈ లోక ఆశలన్నిటిని విడిచిపెట్టి నా ప్రభువా, పరలోక ఆశల్ని పరలోక రాజ్యనీతిని వెతికే వారంగా ఆయుత్తపరచండి నా ప్రభువా. మీ మహిమ కొరకు ఘనత కొరకు నా తండ్రి మేము ఎదురు చూసే బిడ్డలుగా తీర్చిదిద్దండి నా ప్రభువా. ఈ రోజు వాక్యానుసారంగా నా ప్రభువా, మరి కీర్తనలు 34:18 ప్రకారం నా తండ్రి, విరిగిన హృదయం కల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కల వారికి యెహోవా సమీపంగా ఉన్నాడని ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనములు స్తోత్రాలు నా ప్రభువా. అదే విధంగా నా తండ్రి యేసయ్య, ఈ లోకంలో కరోనా వైరస్ నా తండ్రి ఇండియాలో ఎక్కువైపోతున్నది నా ప్రభువా. మీ జనాంగంగా పేరు పెట్టబడిన మేము నా తండ్రి మీకు విరుద్ధంగా నా ప్రభువా ఏమైనా తప్పులు చేసి ఉంటే ఒక తండ్రి మాదిరిగా క్షమించి నా ప్రభువా, మాకు తగ్గింపు స్వభావాన్ని దయచేసి నా తండ్రి మా దేశాలన్నింటినీ స్వస్థపరచండి నా ప్రభువా. మేము నా తండ్రి మేము మా ఎందు కాకుండా ప్రభువా మీ యందు అతిశయించు బిడ్డలుగా తీర్చిదిద్దండి నా ప్రభువా. మేము నా ప్రభువా ఏదైనా మీ చిత్తానుసారంగా జరిగించండి నా తండ్రి, మా చిత్తం అయితే ఏమి లేదు ప్రభువా. ఇంకా రక్షణ లేని బిడ్డలందరినీ ప్రభువా రక్షణలోకి నడిపించి నా ప్రభువా త్వరితగతిన నా బాప్తిస్మం పొందేలాగా తీర్చిదిద్దండి నా ప్రభువా. నశించు ఆత్మల పట్ల మేము భారం కలిగి ప్రార్థించుట మాకు నేర్పించండి నా ప్రభువా. దావీదు వలె నా ప్రభువా పశ్చాత్తాప హృదయాన్ని ప్రభువా మాకు అందరికీ దయచేయండి నా ప్రభువా. అదే విధంగా నా ప్రభువా మండే పరిచర్యను ఫ్రైడే పరిచర్యను ప్రతి నెల చివరి జరుగు ఆఫ్ నెట్ ప్రేయర్ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. చిన్న బిడ్డలకు యవ్వనస్తులకు మంచి జ్ఞానమును దయచేయండి నా ప్రభువా. మీరు అక్కడ పర్యంతరం కూడా నా ప్రభువా కుడి ఎడములు చూడకుండా నా తండ్రి మీ తట్టు మీ వైపు చూస్తూ నా ప్రభువా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించేలా పౌలు వలె మా ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకునేలాగా దీవించమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, జీవంగల ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మా దేవా, మా ప్రభువా, గడిచిన దినములన్నిటిలోనూ మీ కృపాహస్తాల చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం వరకు సజీల లెక్కలో ఉంచినందుకు మీకే వేలాది కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మీ దాసుని నిలబెట్టి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కీర్తనలు 34:18 ప్రకారం విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించునని ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మా తండ్రి, మా ప్రభువా, అవును తండ్రి, మేము విరిగిన హృదయంతో మిమ్మల్ని ప్రార్థించినప్పుడు మా తండ్రి మా ప్రార్థనలు మా మొరలను ఆలకించే దేవుడై ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆనాడు దావీదు మహారాజు తన నలిగిన హృదయంతో ప్రార్థించినప్పుడు మా తండ్రి సౌలు నుంచి కూడా కాపాడారు ప్రభువా. అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మునుపు దూరస్థులమైన మమ్మల్ని మా తండ్రి మీ బిడ్డలుగా చేర్చుకున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవ, మా వరకు ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా చేరి మా తండ్రి మా ప్రార్థనలో మీకు మొరపెట్టుకుంటున్న మిమ్మల్ని మొరపెట్టుకుంటుండగా మా తండ్రి మా మొరను ఆలకించే దేవుడైనా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంఘం గురించి ప్రార్థిస్తున్నాం.
సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల చెంత పెట్టుచున్నాం తండ్రి. ఏ బిడ్డ ఏమేమి అక్కరతలు ఎరుగున్నారో మా తండ్రి, మాకంటే మీకే బహుబాటంగా తెలియని తండ్రి. మా దేవ, మా ప్రభు, అటు బిడ్డలకు ఈ రాత్రికాల సమయంలో వారి ప్రార్థనలకు సంధింపజేయమని, మొర ఆలకించి వారికి జవాబు ప్రసాదించమని వేడుకొంచున్నాం ప్రభా. ఎవరెవరు ఏమేమి అనారోగ్యంలో ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో ఆ బిడ్డలను గురించి కూడా మరొకసారి మీ పాదాల చెంత మొరపెట్టుచున్నాం ప్రభా. మీ గాయపడిన హస్తాల చే ఆ బిడ్డలను ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, మా ప్రభా, మీరు మాకు చాలని దేవుడై ఉన్నారు తండ్రి. అందరం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మా దేవ, మా ప్రభువా, మిమ్మల్ని మేము అనుదినము దినదినము స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మాకివ్వమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఇంకా ఎవరైనా ప్రార్థించేవారుంటే అబుదాబిలో జరుగుతున్నటువంటి 2 రోజులు కాన్వికేషన్స్ ఉంటుంది 29-30. దయచేసి ప్రార్థించండి. అదే రీతిగా యూకే ఫ్రైడే రోజు లండన్లో దేవుచిత్తమైతే వారు మనకు అవకాశం ఇచ్చారు అక్కడ వారితో వాక్యం పంచుకోవడానికి కొరకు. అదే రీతిగా రేపు వరంగల్లో స్పెషల్ మీటింగ్ త్రూ ఆన్లైన్ మరి ఇక్కడ నుంచి ప్రసారం చేయబడుతుంటుంది. దయచేసి ఈ విషయాల కొరకు ఎవరైనా సరే ప్రార్థించండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పాదం పొందిన ప్రభా, ఎంతైనా మీరు నమ్మవచ్చు మా దేవుడవు. మీ నమ్మకత్వాన్ని బట్టి మీరు పూజిస్తూ కనపరుస్తున్నాం దేవా. ఇంతవరకు ప్రభా, మీరు మాయడలో మీరు చూపించినటువంటి మీ యొక్క ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మా ప్రియులు ప్రార్థించినటువంటి ప్రతి అంశమునకు మీరు సమాధానము అనుగ్రహించిన విధానంతో కొరకై మీకు వందనములు ప్రభా. మీరు ఆలకించి ప్రభా సమాధానం ఇచ్చేటువంటి మా దేవుడిగా ఉంటున్నారు, మీకు స్తోత్రాలు ప్రభా. ఇక సమయంలో జ్ఞాపకం తండ్రి, మరొకసారి మీ మా ముందు తీసుకొచ్చిన లేఖను బాటు స్తోత్రాలు. కీర్తనలు 34:18 ప్రకారంగా విరిగి నలిగిన మనసుతో మీ సన్నిధిలో ప్రార్థించడం కొరకై మనం సిద్ధపరిచిన విధానం స్తోత్రాలు. దావీదు యొక్క జీవితం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రాలు. అనుదినము మీకు సన్నిధిలో విరగొట్టబడుతూ నలగొట్టబడుతూ ప్రభా మీ సన్నిధిలో ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుటకు ప్రభా ఆ ప్రత్యక్షతలోనికి మనం తీసుకొని రావాల్సింది కోరుచున్నాం ప్రభా. దావీదు లాంటి ఓర్పు సహనము ప్రభా మీరు మాకు దయచేయవలసింది కోరుచున్నాం. అదే రీతి ప్రభా ఇక సమయం జ్ఞాపకం తండ్రి, మరి అబుదాబిలో జరుగుతున్నటువంటి ఆ యొక్క 29-30 ఆ యొక్క స్పెషల్ మీటింగ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సిద్ధపరచండి. నిశ్చితమైతే దైవజనం కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి శిలో చాటును మరుగుపరచండి, అభిషేకం వాడుకోవాల్సింది కోరుచున్నాం. నిశ్చితమైతే ఓ ప్రభా రేపటి దినమున వరంగల్ జరుగుతున్నటువంటి ఆ స్పెషల్ మీటింగ్స్ కొరకు నన్ను కూడా తండ్రి మీరే సిద్ధపరచండి ప్రభా. మరి ఆన్లైన్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కూడికని మీరు ఆశీర్వదించండి ప్రభా. అయినా మీరే ఆత్మను సిద్ధపరచాల్సింది కోరుచున్నాం. అదే రీతిగా తండ్రి మరి నిశ్చితమైతే శుక్రవారం సాయంకాలము ప్రభా మరి యూకే లండన్ లో ప్రభావాలు కూడా తండ్రి ఆశిస్తున్నారు తండ్రి. ఇక్కడ నుంచి మరి నాయన మరి ఆన్లైన్ లో తండ్రి నాయన వాక్యం ప్రచారం చేయడం కొరకై ప్రభా నన్ను కూడా తండ్రి మీరు వాడుకునండి ప్రభా. నిశ్చితానుసారంగా ప్రభా నన్ను వాడుకోవాల్సింది కోరుచున్నాం. అదే రీతిగా తండ్రి ఓ ప్రభా ఆగస్టు 4-5 తారీఖులో ఒరిస్సాలో మరి అదే రీతిగా ప్రభా మరి త్రూ ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి 2 రోజులు ప్రత్యేకమైన కూడి కొరకై కూడా మీరు సిద్ధపరచండి నన్ను ప్రభా. అయోగ్యుడను అపాత్రులను అయినప్పటికీ ప్రభా మీరు నీక తండ్రి ఉద్యానవనములో ప్రభా ఈ రీతిగా పనిచేయటకు నాకు కూడా ఇచ్చినటువంటి కొద్దిపాటి దానిని బట్టి మీకు వందనములు. విరిగిన మనసుతో ప్రభా నా మిగిలిన జీవితము నీకు సమీపస్తులుగా ఉంట కొరకాయ మీరే సాయం చేయండి. నేను నా కుటుంబం ప్రభా నేను సేవించట కొరకాయ విరిగి నలిగిన మనసుతో ప్రభా ఆ రీతిగా సేవించట కొరకాయ మనం సిద్ధపరచాల్సిందే కూర్చున్నాం. ఎక్కడైతే తప్పు ఇచ్చినాను, ఎక్కడైతే జారిపోయి ఇచ్చినాను ప్రభా మరొకసారి నీ శిలువ రక్తాన్ని క్షమించండి. అదే రీతి ప్రభా సంఘంలో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరు పేరు వరుసలు మీరు జ్ఞాపకం చేసుకుంటండి. గణేష్ కుటుంబము, అంకరాజ్ కుటుంబము, దుర్గప్రసాద్ కుటుంబము, మరి మా ప్రియుడు తండ్రి ఒక దుర్గప్రసాద్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. భరత్ కొరకు
అజయ్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, అజయ్ మోస్ కొరకు ప్రార్థిస్తున్నాం, దినాకరణ్ విజయ్ విపుల్ కొరకు ప్రార్థిస్తున్నాం, శ్రీధర్ కొరకు, ప్రశాంత్ కొరకు ప్రభా, మా ప్రియులు శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎక్కడున్నప్పటికీ ప్రభా నీకు ఉదాహరణ కప్పాల్సిందికి వచ్చినాం. ప్రతి అవస్థ మీరు తీర్చండి. ఈ లాక్డౌన్ సందర్భంగా ఎలాంటి అక్కర గుండా వెళ్తుంటున్నారు మా ప్రియులు ప్రభా, ఒక్కొక్కరు పేరు పేరు వరుసన ప్రభా మీరే నీ గుడాలను కప్పాల్సిందికి వచ్చినాం. అదే రీతిగా ప్రభా యవనస్తులు వారందరూ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి రీటా కొరకు ప్రార్థిస్తున్నాం, సామ్యుల్ పర్సి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. అదే రీతిగా తండ్రి యూకేలో ఉన్నటువంటి మా ప్రియ సోదరుడు సాల్మన్ కొరకు ప్రార్థిస్తున్నాం. బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతుండగా మీరు ముట్టండి, స్వస్థపరచండి. విజయ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, తన తండ్రి యొక్క సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఈ రీతిగా ప్రభా మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవస్థ మీరు తీర్చండి. ఓ ప్రభా యవనస్తుల వారి కొరకు ప్రార్థిస్తున్నాం, చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే జ్ఞాపకం వచ్చినాం. నాకు భవిష్యత్ పరిచయ విషయంలో కూడా ప్రభా మీ చిత్తానుసారంగా నన్ను వాడుకోనండి. నన్ను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. నిశ్చితమైతే ఈ కరోనాని నిర్మూలించండి. ఈ ప్రజలు నీ వైపు చూస్తూ కొరకై మీరే సిద్ధపరచాల్సిందికి వచ్చినాం. నిశ్చితమైతే త్వరలో సామూహికంగా మేము సంఘంలో కలిసి ఆరాధించడం కొరకు సిద్ధపరచమని మా ప్రభును రక్షకుడు అంటే యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మనిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. త్రాగు యేసు ప్రభు కొనసాగించు వాడా యేసు ప్రభు, విశ్వాసకర్తావు యేసు ప్రభు కొనసాగించు వాడా యేసు ప్రభు. నేను నీ వైపు చూచుచు గాగపాడు నేను నీ వైపు చూచుచు గాగపాడు నిన్ను చూడ అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు నిన్ను చూడా నిన్ను చూడా